అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. నిన్న మేము మా పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి శేఖర్ రెడ్డి అపార్ట్మెంట్లను కూల్చి బెదిరించి దౌర్జన్యం చేసి ఆయన్ను లొంగదీసుకున్నారు. ఈ రోజున మా కార్పొరేటర్లకందరికీ కూడా ఫోన్లు చేస్తూ ఎంతగా బెదిరిస్తున్నారు అంటే, ఉదాహరణకు మా కార్పొరేటర్ డాక్టర్ హనీష్ ఇల్లును కొట్టేస్తాము అని బెదిరించినారు. దానికి సంబంధించి ఈరోజు ఈనాడు పత్రిక ఇంకా ఏం కొట్టేయలేదే అన్నట్టుగా డాక్టర్ హనీష్కి సంబంధించినటువంటి క్లినిక్ ఫోటో కూడా వేసింది. అట్లాగే మా కార్పొరేటర్ అమర్నాథ్ రెడ్డి అపార్ట్మెంట్ను ఇంకా కూల్చలేదే అని ఆయన అపార్ట్మెంట్ ఫోటో కూడా వేసింది. అంటే ఈ కూటమికి వాళ్లను మోసేటువంటి పత్రికలు కూడా ఒత్తాసు ఇచ్చి దాన్ని సమర్థించుకుంటూ మా మీద అభాండాలు వేస్తూ, మున్రామ్ రెడ్డి అని 8th వార్డు కార్పొరేటర్ని నిన్న రాత్రి నుంచి బెదిరించి నీ ఇల్లు కూలగొట్టేస్తామనని ఆస్తులు ధ్వంసం చేసేటువంటి ధ్వంస రచన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నది. దీనికి తిరుపతిలో తిష్ట వేసి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈ జిల్లా మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ అనేటువంటి రెవెన్యూ శాఖ మంత్రి గారు. ఈయన మీద చంద్రబాబు గారి పాలన కొనసాగాలి అని ఎంతో పట్టుదలతో ఉండే ఆంధ్రజ్యోతి పత్రికే అసాంఘిక వ్యక్తి ఇతని కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు, హైదరాబాదులో ఈయన కూర్చొని పెద్ద 5 స్టార్ హోటళ్లలో ఆయన చేసేటువంటి నిర్వాకాలు, అసాంఘిక కార్యకలాపాలు, దందాలు అన్నీ ఇన్ని కావు అని ఆంధ్రజ్యోతి పత్రికలో పతాక శీర్షికలతో వచ్చింది. అంటే ఆయన క్యారెక్టర్ ఎలాంటిదేనని రోజు మమ్మల్ని తిట్టేటువంటి పత్రిక కూడా ఇక వీడి గోడు భరించలేము తండ్రో అని అతన్ని గురించి రాసినటువంటి మాటలు. అలాంటి వ్యక్తి ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతి పేరుతో ఏర్పడ్డటువంటి ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఆయనే నేరుగా కార్పొరేటర్లకు ఫోన్ చేసి పిలిపించుకొని బెదిరిస్తున్నటువంటి బెదిరింపులు. అందులో వెళ్లినటువంటి మా కార్పొరేటర్లు భయంతో, సార్ ఇలా ఇంతకు ముందు జరగలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అనంటే, చంద్రబాబుకు సంబంధం లే, ఇప్పుడు ఏలుతున్నది లోకేష్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తున్నది మా పార్టీలో అని సాక్షాత్తు ఈ సత్యప్రసాద్ గారు వీళ్లను బెదిరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వదలం, మీరు లొంగిపోవాలా, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చెయ్యాలా, రేపు ఓటు మాకు వెయ్యాలా, వెయ్యకపోతే మీ భరతం పడతాం. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయం. దీన్ని రాజకీయం అంటారా లోకేష్ గారు? ఇదేనా మీరు చెబుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం? సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తిరుపతిని పెద్ద పవిత్ర నగరంగా తీర్చిదిద్దుతాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అకృత్య నీచ నికృష్ట రాజకీయం అపవిత్రం కిందికి రాదా?
రాజకీయాలలో పవిత్రంగా ఉండాల్సినటువంటి అవసరం లేదా? ఇంత నీచ రాజకీయ ప్రోక్షణ చేస్తున్నటువంటి ఈ ఇన్ఛార్జి మంత్రి, ఆయనకు ఒత్తాసు పలుకుతున్నటువంటి స్థానిక నాయకుల యొక్క అకృత్యాల్ని ఒక్కసారి హెచ్చరిస్తారా లేదా? ఈ సత్యప్రసాద్ అనుకుంటున్నాడు ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరినీ బెదిరించటం మూలంగా మా వాళ్ళు కొంతమంది భయపడితే భయపడవచ్చు, అది వేరే విషయం. ఎందువల్లంటే వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు కాబట్టి. సత్యప్రసాద్కు పోయేదేమిలే, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళనందరినీ బెదిరించి డిప్యూటీ మేయర్ను గెలుచుకుంటే సత్యప్రసాద్కు పోయేది ఏమీ లే. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకే నష్టం. ఈ రోజున తిరుపతి ప్రజలు చీదరించుకుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు, చీత్కరిస్తుంటున్నారు. మీ కూటమిలో భాగస్వామి అయినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారే ఈ రోజు సోషల్ మీడియాలో ఇంతటి దారుణాలా, తిరుపతిలో ఇంత అరాచకమా, దీన్ని కట్టడి చేయకపోతే చాలా నష్టం వస్తుంది అని మీ కూటమిలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడే బాధపడుతూ పోస్టింగ్ పెట్టాడు అంటే ఏ స్థాయిలో ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని. ఈ రోజున మీ విచ్చలవిడి పైశాచిక వికృష్ట నాట్యం ఆ వేదికలో పెద్దగా నర్తించవచ్చుగాక, కానీ తిరుపతి ప్రజలు మీ నాయకత్వంలో మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి అసహ్యించుకుంటున్నారు. రేపు ఈ నీచపు పోకడలన్నీ చూసినటువంటి తిరుపతి ప్రజలు ఇప్పటికే చంద్రబాబు గారి పాలన మీద రాష్ట్రమంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి గబ్బు చేష్టలు చేస్తే మరింత వ్యతిరేకం తెచ్చుకుంటారు. మీ పార్టీ నాయకులకే నష్టం. రేపు ఎన్నికలు జరిగినా కూడా నష్టపోయేది వీళ్లు, స్థానిక నాయకులు. మీరు లోకేష్ దగ్గర మార్కులు కొట్టుకుంటారు, అన్నా సత్యన్న బ్రహ్మాండంగా చేశావని. తమ్ముళ్ళందరూ నాశనం అయిపోతారు. ఇక్కడ పార్టీలో కునారెళ్లిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. సత్యప్రసాద్, నువ్వు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నప్పటికీ ఆంధ్రజ్యోతి పత్రిక నీవు ఎలాంటి వాడివి అన్నది నగ్నంగా రోడ్డులో నిలబెట్టింది నిన్ను. రేపు నీ నియోజకవర్గంలో పరిస్థితి కూడా అంతే. మావోడు ఏంది ఒట్టి పేకాటలకే పరిమితం అనుకున్నామే, మావాడు పేకాటలను మించి ఇంకా చాలా చాలా చేష్టలు ఉన్నాయి ఇతనికి అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. తిరుపతిలో కూడా ఇంత నీచపు రాజకీయాలకి తెరతీసినాడా అని మీ నియోజకవర్గంగా ప్రజలు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. ధైర్యంగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేం పోరాటం చేస్తాం. మీ బెదిరింపులకు లొంగేవాళ్లు ఉంటే ఉండవచ్చు కాక, కానీ అక్కడికి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నా ఇంత నీచంగా మమ్మల్ని లోబర్చుకుంటున్నారు, భయపడిపోయి మమ్మల్ని అందరినీ కూడా ఇంకా చంపటం ఒక్కటే తరువాయి అన్ని రకాలైనటువంటి హింసలు, మానసిక క్షోభలు పెడుతున్నారు అని వాళ్ళు ఫోన్లు చేసి ఏడుస్తూ మాకు చెప్తున్నారంటే ఇంత నీచమైన రాజకీయం అవసరమా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి? ఈ రాజకీయాలు చేయటానికా మీకు అధికారం ఇచ్చింది? ఇళ్లు కూలగొడుతున్నారు, అపార్ట్మెంట్లు కూలగొడుతున్నారు, కూలగొడతామని బెదిరిస్తున్నారు, రేపు ఓటింగ్కే రానివ్వమని పోలీసు వాళ్ళందరినీ కూడా రేపు మీరు వాడిని అరెస్ట్ చేయకపోతే, వీడిని అరెస్ట్ చేయకపోతే మీ కథ చూస్తామని పోలీసు వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. ఏమండి ఇదా లోకేష్ గారు, ఇదా మీరు నేర్పుతున్నటువంటి పాఠం? ఇదా మీరు తీర్చుకోవాలనుకుంటున్నటువంటి పగ, ప్రతీకారం? ఎక్కువ కాలం సాగదు ఇలాంటి దుర్మార్గాలు. ఇలాంటి దుర్మార్గాలని ప్రజలు హర్షించరు, ఆమోదించరు, సహించరు. మాకిప్పటికీ పూర్తి నమ్మకం ఉన్నది, మా అభ్యర్థి లడ్డూ భాస్కర్ ఖచ్చితంగా గెలుస్తాడు. మీరు ఎన్ని రకాలైనటువంటి
ఈ నీచపు పనులు చేస్తే మేము స్పష్టంగా విప్పు కూడా జారీ చేయటం జరిగింది. ఈ విప్పును ధిక్కరిస్తే కార్పొరేటర్ల సభ్యత్వాలు కూడా చట్ట ప్రకారం కోల్పోతారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. సత్యప్రసాద్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు రాజకీయాలను బహిరంగంగా కూడా ఖండించే పరిస్థితి కూటమిలో ఉన్నటువంటి నాయకులే చేస్తున్నారు. రేపు మౌనంగా ఉన్నటువంటి ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీ మీద మరింత జనసేన మీద బీజేపీ మీద ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పక తప్పదు అని హెచ్చరిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.